ఆర్సీబీ 9 ఏళ్ల తర్వాత ఫైనల్స్కి అయితే క్వాలిఫై అయిపోయింది. లిటరలీ ఏమన్నా వేలో క్వాలిఫై అయిపోయింది. ఈ సీజన్ అయితే ఆర్సీబీని బీట్ చేసే టీం అయితే అసలు ఎవరే కానీ కనిపించలేదు. వాళ్ళైతే అంత అగ్రెసివ్గా అంత ప్రాపబుల్గా ఆడుతూ ఉన్నారు. ఈ సీజన్లో అయితే ఏమన్నా మ్యాచెస్ ఆడా లిటరలీ వాళ్ళు అవే 8 మ్యాచ్లు ఆడితే 8 మ్యాచ్లు గెలిచారు. ఈ రికార్డు ఈ 18 సీజన్స్లో ఏ ఒక్క టీం కూడా సొంతం చేసుకోలేకపోయింది. అంటే ఆర్సీబీ ఈ సీజన్లో ఒక పీక్ పర్ఫార్మెన్సెస్ అయితే అందిస్తుంది. అఫ్కోర్స్ వాళ్ళు హోమ్లో ఫెయిల్ అయిపోయారు. చిన్నస్వామిలో ఎవరే కానీ ఒక హోమ్ గ్రౌండ్గా ఎంచుకొని దాంతో గెలవాలంటే ఎవరి వల్ల సాధ్యం కాదు. ఈవెన్ అది ద గ్రేట్ సిఎస్కే అయినా ద గ్రేట్ ఎంఐ అయినా ఎవరి వల్ల కాని పని. ఇక ఆర్సీబీ ఈ మూడో తేదీ జరగబోయే ఫైనల్స్లో కప్పు కొడుతుందా అంటే నాకు తెలిసినంత వరకు అయితే ఇక్కడ ఆర్సీబీకి కొంచెం లక్ వస్తే డెఫినెట్లీ కొట్టిపడేస్తారు. ఎందుకంటే ఈ సీజన్లో వాళ్ళకు అవే ఫ్రమ్ ద హోమ్ 8 మ్యాచెస్ ఆడితే 8 మ్యాచెస్ గెలిచారు కాబట్టి ఆ కాన్ఫిడెన్స్తోనే అహ్మదాబాద్లో అడుగుపెట్టి వాళ్ళైతే ఎవరైతే ఫైనలిస్ట్ అవుతారో వాళ్ళని బీట్ చేసి స్ట్రాంగ్గా కప్పుని లిఫ్ట్ చేయాలని డెఫినెట్లీ ఎక్స్పెక్టెడ్ అయితే చేస్తూ ఉంటారు. అలానే ఈ సీజన్ మనం కూడా ఆర్సీబీ స్క్వాడ్ చూసినట్లయితే ప్రతి ఒక్కరు మ్యాచ్ విన్నర్స్. అసలు ఏమన్నా స్క్వాడ్ బిల్డింగ్ చేశాడా? ఇందులో అయితే మెయిన్లీ డీకే పాత్ర అయితే 100కి 200% ఉంది. లిటరలీ అతడైతే ఎవరిపైనా కానీ కాంప్రమైజ్ కాకుండా డెఫినెట్లీ నాకు ఈ ప్లేయరే కావాలని ఫైట్ చేసి మరి మేనేజ్మెంట్ మరియు హెడ్ కోచ్తో ఫైట్ చేసి మరి అతన్ని తీసుకొచ్చుకున్నాడు కొంతమంది ప్లేయర్స్ని. అలానే ఆర్సీబీ ఈ సీజన్ మంచి కౌచింగ్ కూడా చేసిందంట. అంటే రంజీ ట్రోఫీలు ఆర్ లోకల్ లీగ్స్ ఎక్కడన్నా జరుగుతుంటే అక్కడ టాలెంట్ని చూసి ఆ టాలెంట్ని ఆప్షన్లో పెట్టి వాళ్ళని బై చేసి ఎంకరేజ్ చేయడం ఇటువంటివి చాలా చేసింది ఆర్సీబీ. దానివల్లనే స్వస్తిక్ చికారా, స్వప్నిల్ సింగ్, మరానే, రసిక్దార్ సలాం ఇటువంటి ప్లేయర్స్ అయితే బయటికి తీసుకురాగలిగింది ఆర్సీబీ టీం. అలానే ఇటువంటి బ్లండర్స్ ఎన్నో చేసింది ఈ సీజన్ అయితే. అలానే మనము ఆర్సీబీ 2008 నుంచి లాస్ట్ సీజన్ వరకు మీరు ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రతి సీజన్ ఒక బ్యాటింగ్ ఓరియంటెడ్ టీం. మనకు క్రికెట్లో ఒక సేయింగ్ ఉంటుంది, బ్యాటర్స్ విన్స్ గేమ్స్, అలానే బౌలర్స్ విన్స్ టోర్నమెంట్స్ అని ఒక సేయింగ్ ఉంటుంది. డెఫినెట్లీ అదైతే అప్రూవ్ అవుతుంది. మనం లాస్ట్ సీజన్ కేకేఆర్ చూసుకున్నా కూడా వాళ్ళ దగ్గర స్ట్రాంగ్ బౌలింగ్ లైనప్ ఉంది కాబట్టి వాళ్ళు గెలగలిగారు. లైక్ మిచెల్ స్టార్క్, సునీల్ నారాయణ్ అండ్ వరుణ్ చక్రవర్తి ఇటువంటి దిగ్గజ ప్లేయర్ల వల్లనే వాళ్ళు టోర్నమెంట్స్ అనేవి గెలగలిగారు. అలానే దాన్ని ప్రాసెస్ చేసుకొని మన ఆర్సీబీ కూడా ఈ సీజన్ ఒక దిగ్గజ బౌలింగ్ యూనిట్ని అయితే లీడ్ చేసింది. లిటరలీ జోష్ హేజల్వుడ్, అలానే స్వింకింగ్ అయిన భువనేశ్వర్ కుమార్, అలానే నువాన్ తుషారా, లుంగి ఎంగిడి, రసిక్దార్ సలాం ఇటువంటి దిగ్గజ ప్లేయర్. వీళ్ళతో పాటు వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లెఫ్ట్ ఆఫ్ స్పిన్నర్ అయిన కృణాల్ పాండ్యాని కూడా తీసుకొచ్చారు. ఇదైతే మైండ్ బ్లోయింగ్. లిటరలీ దీంతో అయితే డీకే అయితే ఎక్కడ కానీ కాంప్రమైజ్ కాలేదు. మన ఫెలో ఆర్సీబీ మేనేజ్మెంట్ ఏమంటున్నారంటే వాళ్ళైతే డెఫినెట్లీ మనం యజ్వేంద్ర చాహల్ కోసం వెళ్ళి తీరాల్సిందే అని అన్నారు. కానీ డీకే ఏం స్ట్రైక్ అయిందో ఏమో కానీ అతను మాత్రం మనము యజ్వేంద్ర చాహల్ మేబీ హైలో వెళ్ళవచ్చు కాబట్టి మనం సుయాష్ శర్మ, కృణాల్ పాండ్యాని పిక్ చేసి వాళ్ళను డెఫినెట్లీ బాగా ఆడించవచ్చు అని కృణాల్ పాండ్యాని మరియు సుయాష్ శర్మని కొని ఒక బ్లెండర్ అయితే చేశాడు లిటరల్లీ మన డీకే. ఈడి వరకు బాగానే ఉంది, టీమ్ సెటప్ వర్క్ అయితే అంతా బాగానే ఉంటుంది. ఆ తర్వాత జరిగిన బ్లెండర్స్ అయితే మామూలుగా లేవు. అసలు ఏ టీమే కానీ ఒక స్పిన్నర్ ఎకనామికల్గా బౌలింగ్ వేస్తే వాళ్ళైతే ఆ స్పిన్నర్ని ప్లేయింగ్ లెవెల్లో కంటిన్యూ చేయరు. కానీ సుయాష్ శర్మ లాస్ట్ మ్యాచ్ వరకు అతడు కేవలం 5 వికెట్లు తీసి 7 ఎకానమీ అయితే మెయింటైన్ చేశాడు. కానీ అతని మీద నమ్మకం పెట్టి డీకే మరియు ఆర్సీబీ మేనేజ్మెంట్ అయితే అతన్ని బ్యాక్ చేసి టిల్ టుడే లాస్ట్ క్వాలిఫైర్ 1 వరకు అతన్ని బాగా బ్యాక్ చేశారు కాబట్టి అతడు లాస్ట్ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అయిపోయాడు. 4 వికెట్లు తీసి సింగిల్ హ్యాండెడ్గా మ్యాచ్ని అయితే ఒక సైడ్ టర్న్ చేసేసాడు. పంజాబ్ కింగ్స్ ఎటువంటి టీం అంటే వాళ్ళు రాజస్థాన్ పైన 3 వికెట్లు ఇనిషియల్లీ పడిపోయిన తర్వాత కూడా వాళ్ళు 200 స్కోర్ కొట్టగలిగారు. కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ ఆర్సీబీ స్పిన్ అటాక్ అక్కడ లూజ్గా ఉండింటే కృణాల్ పాండ్యా వారు సుయాష్ శర్మ కొంచెం రన్స్ లీక్ చేసింటే డెఫినెట్లీ వాళ్ళు ఒక అటాకింగ్ మోడ్లో వెళ్ళి ఆ 180, 160 టార్గెట్ని పెట్టి డెఫినెట్లీ ఆర్సీబీ అయితే ఆ బ్యాక్ ఫుట్లోకి వెళ్ళేది. అలానే మనం లాస్ట్ మ్యాచ్లో చూసుకున్నా కూడా జోష్ హేజల్వుడ్ మరియు భువనేశ్వర్ కుమార్ అయితే అద్భుతమైన బౌలింగ్ స్పెల్స్ చేశారు. మెయిన్లీ భువనేశ్వర్ కుమార్ అయితే అతని దగ్గర ఉన్న ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని యూస్ చేసి అద్భుతమైన బౌలింగ్ పర్ఫార్మెన్సెస్ అందించాడు. వీళ్ళతో పాటు సుయాష్ శర్మ కూడా చాలా మంచిగా వేసి 4 వికెట్లు తీశాడు. అలానే ఎస్ దయాల్ 2 వికెట్లు, జోష్ హేజల్వుడ్ అతనైన లైనర్ లెంత్తో అసలు లిటరల్లీ అతడైతే ఒక 20 రోజులు గేమ్కి దూరంగా ఉన్నాడు. అలానే 3 మ్యాచ్లు గేమ్ ప్రాక్టీస్ వెళ్ళిపోయింది. అతడు ఈ మ్యాచ్ కంబ్యాక్ చేసి లిటరల్లీ అటువంటి బౌలింగ్ వేయాలంటే అది కూడా
వన్ ఆఫ్ ద టాప్ టీమ్ అయిన పంజాబ్ కింగ్స్కి నాట్ అన్ ఈజీ జాబ్. ఎందుకంటే వాళ్ళ దగ్గర అటువంటి దిగ్గజ ప్లేయర్లు ఉన్నారు. ఇక ఇదంతా పక్కన పెడితే రజత్ పతిదార్ కెప్టెన్సీ లిటరల్లీ మనం లాస్ట్ మ్యాచ్కి ఈ మ్యాచ్కి అయితే డెఫినెట్లీ ఒక 20 to 30% డిఫరెన్స్ అయితే చూసింటాం ఆ కెప్టెన్సీలో. అది యాడ్ చేసింది రజత్ పతిదార్. లిటరల్లీ మనము జితేష్ శర్మ కెప్టెన్సీలో చూసుకున్నట్లయితే అతడు ఏదో నోట్బుక్లో అంతా రాసుకొచ్చి అది మనం కాపీ పేస్ట్ చేసినట్టు చేశాడు. కానీ రజత్ పతిదార్ సిచ్యువేషన్స్ రీడ్ చేసి ఇక్కడ స్పిన్నర్ కేపబుల్లా ఆర్ పేస్ బౌలర్ కేపబుల్లా అని ఏకంగా జోష్ హేజల్వుడ్కి అయితే ఇనీషియల్లీ 3 overs వేసేసాడు. అలానే భువనేశ్వర్ కుమార్కి ఇనీషియల్లీ 2 overs ఇచ్చేసాడు. ఎస్ దయాల్కి అయితే ఆ 10 overs కంప్లీట్ కావడంలోనే 4 overs ఇచ్చి పడేశాడు. అంటే అతని ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఎంతగా ఉందో మనం అర్థం చేసుకోవాలి రజత్ పతిదార్ది యాజ్ ఎ కెప్టెన్గా. ఇంత మంచిగా బౌలింగ్ వేసి 14.1 ఓవర్స్కి కేవలం 101 రన్కి రిస్ట్రిక్ట్ చేసి పడేశారు. అలానే పంజాబ్ కింగ్స్ బ్యాటర్స్ది కూడా చాలా తప్పు ఉంది. వాళ్ళు ఎక్కడే కానీ సిచ్యువేషన్స్ని రెస్పెక్ట్ చేసి వాళ్ళు ఆ కామ్ డౌన్ అయ్యి సింగిల్స్ 2s తీసుకోవాలని ఎక్కడ కానీ ట్రై చేయలేదు. అది ట్రై చేసింటే డెఫినెట్లీ వాళ్ళు ఒక 150కి రీచ్ అయ్యే వాళ్ళేమో 150 అయినా వన్ ఆఫ్ ద ఫైటింగ్ టోటల్ అని చెప్పుకోవచ్చు. అలానే ఇదే తప్పు ఇనిషియల్ డేస్లో అయితే ఎస్ఆర్హెచ్ అయితే చేసింది. ఎస్ఆర్హెచ్ కూడా ఇనిషియల్ డేస్లో అలానే చేసి వాళ్ళైతే చాలా వరకు మ్యాచెస్ అయితే లాస్ అయిపోయారు. అగ్రెసివ్ ఇంటెంట్ ఈవెన్ ఆర్సీబీ కూడా చేసింది. ఆర్సీబీ అయితే వన్ ఆఫ్ ద గ్రేట్స్ కింగ్ ఉండడం వల్ల, విరాట్ కోహ్లీ ఉండడం వల్ల సిచ్యువేషన్ తగ్గట్టు అతన్ని రీడ్ చేసి మరి అతడు ఆడగలిగే కెపాసిటీ ఉన్న ప్లేయర్ కాబట్టి అతడు కామ్ డౌన్ చేసేవాడు, సిచ్యువేషన్ని మొత్తం కంట్రోల్లో తెచ్చుకునేవాడు. ఇంకా ఆర్సీబీ బ్యాటింగ్ విషయానికి వస్తే 101 రన్తో చేసింగ్ దిగిన ఆర్సీబీ అయితే ఇనీషియల్ అయితే అద్భుతమైన స్టార్ట్ వచ్చింది. అయితే ఇంకా 2 ఓవర్స్లో ఏమో 30 runs నో లాస్ ఉండింది. అక్కడైతే ఫిల్ సాల్ట్ అగ్రెసివ్గా రోల్ ఆడాడు. అలానే విరాట్ కోహ్లీ అగ్రెసివ్ రోల్ ఆడాడు. ఎక్కడే కానీ బౌలర్ని అతనికి ఒక ఛాన్స్ కూడా ఇవ్వకుండా అతను అద్భుతమైన బౌలింగ్ అయితే బ్యాటింగ్ అయితే చేశారు. అలానే ఒక్క ఓవర్ అయితే కైల్ జెమిసన్ అయితే ఆర్సీబీ బ్యాటర్లని ముప్పు తిప్పలు పెట్టాడు. అలానే ఆర్సీబీ ఫ్యాన్స్ని కూడా లిటరల్లీ మ్యాచ్ లాగేసుకున్నాడేమో అని అనిపించింది. ఆ ఒక్క ఓవర్ అయితే ఏమన్నా బౌలింగ్ వేసాడా, విరాట్ కోహ్లీని అవుట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన మయాంక్ అగర్వాల్ని అయితే 5 balls బీట్ చేసి పడేశాడు. ఏమన్నా బౌలింగ్, అది టాప్ నాచ్ బౌలింగ్ అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఎక్కడే కానీ ఆర్సీబీ పంజాబ్ కింగ్స్ని గేమ్లోకి రానివ్వకుండా చేసింది. దానికి మెయిన్ పాత్ర ఎవరన్నా ఉన్నారంటే అది ఫిల్ సాల్ట్. అసలు ఏమన్నా బ్యాటింగ్, అంత స్వింగింగ్ కండిషన్స్లో 207 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేయాలంటే నాకు తెలిసినంతవరకు ఈ వరల్డ్లో ఎవరే కాదు. ఫిల్ సాల్ట్ ఇంగ్లాండ్ నుంచి వస్తాడు కాబట్టి అతడు ఆ స్వింగ్ని నెగోషియేట్ చేసే కేపబిలిటీస్ అయితే ఉంటాయి, బై బర్త్తో ఉంటాయి. 27 బాళ్ళల్లో 56 రన్లు కొట్టి అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు ఫిల్ సాల్ట్ అయితే. లిటరల్లీ మ్యాచ్ని అయితే సేఫ్ హ్యాండ్స్లో అయితే ఆర్సీబీ చేతిలో పెట్టాడు. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే.